జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. మన సనాతన ధర్మంలో పుణ్యము పాపము పాపభీతి అనేది ఉంది. కాబట్టే పుణ్యకార్యాలు చేయాలి అని పాపం జోలికి వెళ్ళకూడదని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు. అయితే ఈ పుణ్యం చెయ్యాలి అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? పాపం వైపుకు వెళ్ళకూడదు అని మన మనస్సు ఎప్పుడు ప్రోద్బలం చేస్తుంది అని అంటే, మనం తీసుకునేటటువంటి ఆహారము సాత్విక పరమైనటువంటిది అయితే అప్పుడు మన మనస్సు కుదురుగా ఉంటుంది, మంచి ఆలోచన చేయగలుగుతుంది. ఆ మంచి ఆలోచన ఎప్పుడు చేస్తుంది అంటే బుద్ధి కుదురుగా ఉన్నప్పుడు. మన బుద్ధి మన మనస్సుని ప్రేరేపించాలి మంచి పనుల వైపుకు. అందుకోసమే ఆహార శుద్ధి లేనిదే మనకి మనస్సు నిలకడ అనేది ఉండదు. మనస్సు నిలకడ లేకపోతే బుద్ధి కుదురుగా ఉండదు. బుద్ధి కుదురుగా ఉండకపోతే మనస్సు మంచి ఆలోచనల వైపుకి ప్రయాణం చేయదు. ఇదంతా కూడా ఇమిడి ఉన్నటువంటిది దేని మీద అంటే మనం తీసుకునేటటువంటి ఆహారం. ఆ ఆహారము సాత్విక పరమైనటువంటిది అయినప్పుడు చక్కగా మంచి ఆలోచనలు చేస్తాము, సత్సంగాలకి వెళ్ళాలనుకుంటాము, మంచి మాటల్ని వినాలి అనుకుంటాము, సత్ప్రవర్తనని కలిగి ఉంటాము. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. జై శ్రీమన్నారాయణ.